వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చిన గుర్తింపు సంఘం ఏఐటీసీయూ. సంబక్క జాతరకు పటిష్టమైన బందోబస్తు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వొద్దు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ. ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం, పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె నోటీసు, సింగరేణి యాజమాన్యానికి అందించిన సిఐటియు. సింగరేణికి కొత్త గనులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 47,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే ఇప్పించాలని కోరుతూ ఆదివారం కొత్తగూడెం పర్యటనకు వచ్చిన కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సింగరేణి గుర్తింపు సంఘం ప్రాతినిధ్యం సంఘం ప్రతినిధులు మరియు అధికారులతో ఇంటరాక్షన్ విత్ యూనియన్స్ అండ్ మేనేజ్మెంట్ అనే కార్యక్రమం ఏర్పాటు సందర్భంగా ఏఐటీయూసీ సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ అనేకమైనటువంటి సమస్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించడం జరిగింది. ఇందులో భాగంగా సింగరేణిలో కొత్త మైన్స్ రాకపోవడం వల్ల సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, అదేవిధంగా 47,000 కోట్లు గవర్నమెంట్ నుంచి త్వరగా ఇప్పించాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు మనకు ఉన్న బలమైన ఆయుధమని, దీనిని ఎన్నికల సందర్భంగా పారదర్శకంగా వినియోగించుకుని మంచి పరిపాలన అందించే వారిని ఎన్నుకోవాలని పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య అన్నారు. ఆదివారం పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ నిజాయితీగా నాయకులను ఎన్నుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య మాట్లాడుతూ ఓటు ప్రాముఖ్యతను మరింత బలోపేతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా 2011 సంవత్సరం నుంచే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, మన దేశంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉద్యోగులు నిధులు నిర్వహిస్తారని, ఎవరూ భయపడకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. సులభంగా జరుగుతుంది. అలాగే మొత్తం ప్రాసెస్ అంతా కూడా సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి నా తరఫున అందరికీ విన్నపం ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన విషయము, సందర్భము. కాబట్టి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి చోట, ప్రతి మున్సిపాలిటీలో ఎక్కడైనా సరే ఉన్నవారందరూ స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓ, అంటే మీ బూత్కు సంబంధించినటువంటి బిఎల్ఓ ఎవరైతే ఉంటారో వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఇబ్బందులు ఏమి రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసం, సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రభావాన్ని వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా జై హింద్. అఖిల భారత ప్రజాతంత్రం మహిళా సంఘం 14వ జాతీయ మహాసభల సందర్భంగా ఈ రోజు నిర్వహిస్తున్న
బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన పెద్దపల్లి జిల్లా ఐదవ నాయకులు కార్యకర్తలు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభలు ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా బ్యాగ్లింగంపల్లి సుందరయ్య పార్కు నుండి మల్లు స్వరాజ్యం ప్రాంగణం, బస్ భవన్ గ్రౌండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు లక్షలాది మంది మహిళలతో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు 8వ కాలనీ భవానీ గార్డెన్లో పట్నా అధ్యక్షులు గుండేటి రాజేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్పొరేటర్ అభ్యర్థి ఆశావహుల సమావేశానికి 8వ కాలనీ ఇన్ఛార్జిగా నియమితులైన మనోహర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా వారికి స్వాగతం పలికిన 8వ కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సమావేశంలో అన్ని డివిజన్లకు సంబంధించిన ఆశావహులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, వివిధ విభాగాల ఇన్ఛార్జీలు మరియు అధ్యక్షులు హాజరయ్యారు. సభను ఉద్దేశించి ముఖ్య అతిథిగా చేసిన మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ, నన్ను నమ్మి ఇన్ఛార్జిగా నియమించిన శ్రీధర్ బాబు గారికి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితమైన ఎలాంటి పక్షపాతం లేకుండా అన్నగారికి సమాచారం ఇస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. మన పరంగా కూడా ఎవరైతే బాగుంటారని మన సర్వే రిపోర్ట్ కూడా మనం కాబట్టి మన అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ కాదు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ కాదు. అందరూ క్యాండిడేట్లే, అందరూ పెద్ద నాయకులే. కాకపోతే ఇచ్చేది ఒక్కరికే మాత్రం, టికెట్ అనేది ఒక్కరికి ఇస్తారు కనుక మనం ఇబ్బంది పడకుండా, బాధపడకుండా ఎవరికి ఇచ్చినా కానీ కలిసికట్టుగా పనిచేయడం అనేది చాలా ముఖ్యం. ఇలా రాష్ట్రంలో అధికారం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇలా ఏ పరంగా చూసినా, విద్య పరంగా చూసినా, వైద్య పరంగా చూసినా, తర్వాత రైతుల పరంగా చూసినా, కార్మికుల పరంగా చూసినా, ఏ పరంగా చూసినా ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఇవాళ మన శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆయన షాడో ముఖ్యమంత్రి, అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఈక్వల్ కూడా అనే పరిస్థితుల్లో ఇవాళ మన శ్రీధర్ బాబు గారు వీళ్ళిద్దరు అన్నదాండాలతోని మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని రంగాలలో ఇలా రామగుండం అనేది ముందు వరుసలో ఉంది. డెవలప్మెంట్ విషయాల్లో కావచ్చు, ఇలా విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, ఏదైనా కానీ ప్రతి దాంట్లో కూడా ఇలా ముందు వరుసలో ఉన్నది. ఇలా మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మేము ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి వచ్చినాం. ఇలా మనం కార్పొరేటర్గా గెలిపిస్తే ఇలా రామగుండంలో శాసనసభ్యుల గురించి మీ అందరికీ తెలుసు. ఇలా అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ముందు వరుస ఉన్నది. మేము కూడా ఆయన అండదండలతోని, ఆయన ఆశీస్సులతోని మీ అందరు సేవ చేసే భాగ్యం మాకున్నది. మేము సేవ చేస్తాం. కాబట్టి మాకు ఓటు అడిగే నైతిక హక్కు మాకున్నది. మీరు ఓటు వేయాల్సిందిగా మనందరం డోర్ టు డోర్ పోయి, ఇంటింటికి పోయి చెప్పుకొని ఓటు అడిగే పరిస్థితులలో మనం ఉన్నాం. ఇప్పటిదాకా చెప్పిండు, ఎవరు ఆయన చెప్పిండు. వాస్తవం ఇంతకుముందు మా అన్వర్ భాయ్ చెప్పిండు. కొంచెం అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు మనం రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కానీ రామగుండంలో మాత్రం ఎమ్మెల్యే లేదు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులలో 4-1-2 గెలిచినాం. తర్వాత క్రమేణా ఇలా 7 డివిజన్లు అయినాయి. ఇవాళ మనందరం కలిసి కట్టుకుంటే, నాయకులు అందరం కలిసి కట్టుకుంటే 7 డివిజన్లు ఇలా నేను కూడా ఇన్ఛార్జ్గా వచ్చాను. ఎందుకంటే ఈ కాలనీ పరంగా నాకు కూడా కొంత అవగాహన ఉన్నది. నేను కూడా పక్క గ్రామస్తున్నా కనుక 7 డివిజన్లు మనం గెలిచి శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఇలా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి ఒక గిఫ్ట్ బహుమతిగా ఆజీవన్ జనరల్ మేనేజర్ గారికి 2026 ఫిబ్రవరి 12న సింగరేణి వ్యాప్తంగా దేశంలోని కార్మిక వర్గం సమ్మె చేస్తుందని మీ ద్వారా సమ్మె నోటీసు
సింగరేణి సీఎండీ గారికి అందజేస్తున్నాం. తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణని మానుకోవాలని, కోల్ ఇండియా తెలంగాణలోని సింగరేణి బొగ్గు బ్లాక్లని ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పకూడదని, కమర్షియల్ మైనింగ్ ని వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ వేతనాల్ని చెల్లించాలని, 12వ వేతన కమిటీ ఏర్పాటు చేయాలని, ఇతర అనేక కార్మిక వ్యతిరేక విధానాల్ని వెంటనే ఆపివేయాలని ఫిబ్రవరి 12, 2026 తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొంటారని, ఈరోజు సింగరేణి క్యాలరీస్ లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో RG1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీస్కి దేశవ్యాప్తంగా అందరికీ మెమోరాండం ఇస్తున్నాం, అంటే సమ్మె నోటీస్ ఇస్తున్నాం. CH కూడా పంపించినాము. ఇందులో ఒక డిమాండ్, కోడ్లు రద్దు చేయాలి. రెండోది సింగరేణి కేటాయించిన బొగ్గు బాయిలలో సింగరేణి బొగ్గు తీయాలి, అవుట్ సోర్సింగ్ బంద్ పెట్టాలి. ఉన్న మొత్తం బొగ్గు బాయిలు సింగరేణికి కేటాయించాలని ప్రధానమైన డిమాండ్. వేజ్ బోర్డ్ కాన్స్టిట్యూషన్ అవన్నీ పోలింగ్ అయ్యి ఇక్కడికి సంబంధించిన ప్రధానమైన అయితే రెండు ఉంటాయి. ఇక లోకల్ మేము పెట్టలేదు. అది మీరు తర్వాత సమస్యలు వస్తూ ఉంటే తప్పని తీరుస్తూ ఉండాలి, మీరు పోరాడుతూ ఉండాలి కార్మికుల పక్షాన, అంతే కదా. లేకపోతే ఇది బుక్ ఇచ్చిన కదా ఉన్నట్టు మళ్ళీ ఇస్తా, మీరు చదవరు. మీరు చదివితే మాకు కొంచెం బాధ తప్పుతుంది. స్ట్రైక్ నోటీస్ ఎక్కడ పోలింగ్ లేదు డిమాండ్స్. ఆల్ యూనియన్స్ కూడా ఉంది సార్. ఆల్ ఇండియా యూనియన్ రేపు JSPC అవుతుంది. తర్వాత చైర్మన్ రైట్ పక్కన ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా సింగరేణి బొగ్గు బ్లాకుల రక్షణకై ఫిబ్రవరి 12 సమ్మెను సింగరేణి బొగ్గుగల రక్షణకై ఫిబ్రవరి 12 సమ్మెను కోడ్ల రక్షణకై ఫిబ్రవరి 12 సమ్మెను సింగరేణి వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగు ఫిబ్రవరి 12 సమ్మెను రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సమ్మక్క సారమ్ల జాతరలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం గోదావరి బ్రిడ్జ్ వద్ద సమ్మక్క సారమ్ల జాతర ప్రదేశాలని పోలీసు అధికారులతో సందర్శించారు. జాతర పరిసరాల ప్రాంగణం అంతా ఆయన తిరిగి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమ్మక్క సారమ్ల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ జాతర విశేషాలను స్థానికులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా భక్తుల భద్రత రక్షణ చర్యలతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ఆయన పలు సలహాలు సూచనలు చేశారు. ప్రతి ఓటర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వినియోగంతోనే ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో యువ, వికలాంగ, వృద్ధ ఓటర్లను కలెక్టర్ సన్మానం చేశారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉపన్యాసం, వక్తృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థినులకు సర్టిఫికేట్ బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా
ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి మాట్లాడుతూ జాతీయ ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు నా భారతదేశం నా ఓటు అనే అంశంతో జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కు నమోదు వినియోగంపై భారత ఎన్నికల సంఘం ఆదేశాలు అనుసరించి ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరానికి ఈ థీమ్తో మనం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయినా కూడా ఇంకా ఈ ఓటర్ల నమోదు అనేది ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. మన జిల్లాలో ఇప్పటివరకు 7,38,531 మంది ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఈ 18-19 ఏళ్ల మధ్యలో ఉన్న ఓటర్లని చూస్తే 21,731 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. అందులో కూడా మళ్ళీ అబ్బాయిలు ఎక్కువగా నమోదై ఉన్నారు. 12,000 మంది అబ్బాయిలు, 9,400 మంది అమ్మాయిలు. అయితే ఇది ఇంకా మన జనాభాని బట్టి 21,000 మంది ఓటర్లు ఏదైతే ఉందో ఇంకా 30,000 మంది పైగా మనం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన మన విద్యార్థులందరికీ, తర్వాత టీచర్స్ అందరికీ, సీనియర్ సిటిజన్స్ అందరికీ, ఇతర ఉద్యోగులందరికీ కూడా దీన్ని పెద్ద ఎత్తున మనం తీసుకువెళ్ళడానికి సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా కాలేజెస్లో ఎక్కువగా ఇంకా చాలామంది నమోదు చేసుకొని ఉండరు. సో వారందరినీ కూడా మనం నమోదు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం ఓటు వేస్తేనే మన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేకపోతే మనకి చాలా పెద్ద ప్రజాస్వామ్యం దేశం అని చెప్పుకొని మన పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో కూడా ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల్సిన అవసరం ఉంది. సో అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు. సో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 18 సంవత్సరాలు నిండిన యువకులు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటుని వినియోగించుకోవడం కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలి. తద్వారా వారు ఓటు హక్కు ద్వారా వారి యొక్క మన దేశానికి పరిపాలనను అందించే విధంగా, నాయకులను ఎన్నుకునే విధంగా దీంట్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇంకొక విషయం మీకు అందరికీ తెలియజేయడం ఏమిటంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని వ్యవస్థ మన దేశంలో ఉంది. సుమారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుమారు 75 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్నది ఏకైక దేశం ఏదంటే భారతదేశం. కారణం ఈ మన భారతదేశంలో ధనిక, పేద, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అని తారతమ్య భేదం లేకుండా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన ఏకైక దేశం భారతదేశం. ఇలాంటి అవకాశాన్ని మనం అందరం వినియోగించుకొని మన భారతదేశ అభివృద్ధికి మనమందరము అభివృద్ధిలో పాలు పంచుకోవాలని మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు మనం నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది యంగ్ ఓటర్స్ ఇస్ ప్లీజ్ రిజిస్టర్ యాజ్ సిటిజన్స్. వీ మస్ట్ రిజిస్టర్ as a voter, and once we are registered as a voter we should ensure that compulsorily we are casting our vote. Thank you. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మునిసిపల్ శంకరావం పేరిట రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొత్తకోటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుందని, ఎన్నికల్లో యువతకు ప్రాథమిక ఇవ్వడమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న రాష్ట్రం కాబట్టి జనసేన పార్టీ సిద్ధాంతం పట్ల యువత ఆకర్షితులవుతారని, రాబోయే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేసే జనసేన పార్టీ జెండాను ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు కొత్తకోట మున్సిపాలిటీలో మున్సిపల్ పోల్ శంకారావం ఈరోజు ప్రారంభించడం జరిగింది కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మా జనసేన నాయకులు మీటింగు పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో చాలామంది మరి కౌన్సిలర్స్గా పోటీ చేస్తామని చెప్పి మా నాయకులకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది.
మరి సుమారు 10 మంది వరకు ఈరోజు అప్లికేషన్స్ రావడం జరిగింది. వీరంతా కూడా పోటీ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో. అట్లాగే ఇంకా మిగతా వార్డుల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధపడి వారు కూడా మా నాయకుల్ని ఇక్కడ కలవటం జరిగింది. వీళ్ళందరినీ కూడా మరి భవిష్యత్తులో రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. తెలంగాణ మొత్తంలో కూడా మేము మున్సిపల్ ఎన్నికల్లో మరి జనసేన పార్టీ మరి అందరూ కూడా పోటీ చేయడం జరుగుతుంది. అట్లాగే మా జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా మరి యువతని మరి మున్సిపల్ ఎలక్షన్స్లో నిలబెట్టడం జరుగుతుంది. అట్లాగే తెలంగాణలో జనసేన పార్టీ పుట్టుకే తెలంగాణలో కాబట్టి తెలంగాణలో మరి ఎప్పుడు కూడా జనసేన పార్టీని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు అన్ని ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయడానికి సిద్ధపడ్డాం. అట్లాగే మొన్న స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు కూడా కొంతమంది మా పార్టీ కార్యకర్తలు సర్పంచ్లు అవ్వడం జరిగింది, వార్డు మెంబర్స్ అవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్ని మున్సిపాలిటీస్లో కూడా కార్పొరేషన్లో కూడా పోటీ చేయాలన్న ఉద్దేశంతో మేమంతా కూడా పార్టీ నిర్ణయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అన్ని మున్సిపాలిటీస్లో కూడా అట్లాగే తెలంగాణలో మరి మా నాయకుడికి తెలంగాణ అంటే ఎందుకు ఇష్టం అంటే ఇక్కడ పార్టీ ఎస్టాబ్లిష్ చేయటం, రెండోది తెలంగాణలో ఉన్న ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పెరిగారు ఫస్ట్ నుంచి. అదే ఉద్యమ స్ఫూర్తితో సమాజంలో సేవ చేస్తూ మంచి లీడర్స్గా యువతని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో అందుకే యువతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే మా జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి చాలామంది చేరడం జరుగుతుంది. నిన్న నారాయణపేట మున్సిపాలిటీలో అయితేనేమి, చుట్టుపక్కల మున్సిపాలిటీలో అయితేనేమి, అట్లాగే ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా మరి 4 మున్సిపాలిటీల నుంచి కూడా ఇవాళ చాలామంది చేరడం జరిగింది. అట్లాగే ఈరోజు కొత్తకోట మున్సిపాలిటీలో ఇప్పుడు చాలామంది మరి పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కూడా చేర్చుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ తెలంగాణలో ఇక్కడ కూడా బౌండింగ్ చేస్తామని ప్రతి మున్సిపాలిటీలో కూడా చేసి తెలంగాణలో కూడా అభివృద్ధి దిశగా మేము ఈ పార్టీని తీసుకెళ్తామని చెప్పి మా యువతంతా కూడా శంకారం పొందడం జరిగింది. ఇంకా ముందుకు సాగుతూ మా నాయకులంతా కూడా ఈ నిలబడిన వాళ్ళు ఖచ్చితంగా కూడా విజయం వైపు అది ప్రయత్నిస్తూ వాళ్ళంతా విజయం పొందాలని చెప్పి ఆశిస్తున్నాం. మా నాయకుడు మరి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి తెలంగాణలో కూడా పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. బ్రహ్మాండంగా మేము ఈ తెలంగాణలో విజయం సాధించి మరి జనసేన పార్టీకి మంచి ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఆధిక్యత చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో రాబోయే ఎన్నికలు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మేము పోటీ చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ మరి రాబోయే ప్రభుత్వంలో మరి మేము కూడా ఆంధ్రప్రదేశ్ లాగా ఎలా ఉందో కుటుంబంలో పోటీ చేసి వాళ్ళ కుటుంబం ఎట్లా ఉన్నదో మరి రాబోయే ఎలక్షన్లో కూడా ఆ దిశలోనే ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్నా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హడావుడి శంకుస్థాపనలు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ఆమె ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీలోని ప్రజలు ఎక్కువ మంది చదువుకున్న విద్యావంతులు ఉండటం వల్ల ఎవరు అభివృద్ధి చేస్తున్నారో గమనించి ఓటు వేస్తారని, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆమె విమర్శించారు. కొత్తకోట ప్రజలు బీజేపీకి అధికారం ఇస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర నిధులతో పట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఆమె తెలిపారు. ప్రభుత్వంలో ఒక విధానం ఉంది. ఆ విధానం ప్రకారమే కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వాలు ఈరోజు దేశంలో ఈరోజు కొత్త వచ్చిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ మాత్రం అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి అభివృద్ధి ప్రాధాన్యం కాదు, కేవలం వాళ్ళ మనుగడనే ప్రాధాన్యమైనటువంటి పరిస్థితి రోజు కనపడుతుంది. కొందరు ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో నడపత్త అందరు కాదు, కొందరు అవగాహన లేకుండా ఆలోచన లేకుండా మాట్లాడేటువంటి ఒకరిద్దరు చేస్తున్నటువంటి పని మాత్రమే. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం వాళ్ళు ఆలోచన చేయాలి, కలిసి పనిచేయాలి. మొన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు మామునార్కి వచ్చిండ్రు. మామునార్ మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిండ్రు. దాంట్లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. ఆ రోజు ఆ మీటింగ్లో నేను కూడా పాల్గొన్నా. మీటింగ్లో సమావేశం పబ్లిక్ మీటింగ్లో కూడా నేను పాల్గొన్నా. విషయం చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే వారి పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కానీ 70% కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కానీ రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వాలన్నా 20% ఇవ్వాలన్నా ఇంకేదైనా శాతం ఇచ్చేది ఉంటే దాంట్లో మొత్తం వాటికి నిధులు కేటాయించుకుంటే ఆ మిగతా నిధులు కేంద్రం మనకు రిలీజ్ చేస్తుంది. దానివల్ల మన ప్రాంతం అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పాలమూరు పార్లమెంటులో 7 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక పార్లమెంటు సభ్యురాలుగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికలంత వరకే పార్టీలు ఇప్పుడు అభివృద్ధి లక్ష్యము అభివృద్ధి మనకు ప్రధానం అని చెప్పి అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇంకేమైనా పథకాల ద్వారా తెచ్చుకునేటువంటి అవకాశం మనం తెచ్చుకుందామనేటువంటి విధంగా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కొందరు దీన్ని రాజకీయం చేసి ఏదో మేమే మాదే అనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నది ఏమాత్రం కూడా అభివృద్ధికి మంచి మెసేజ్ కాదు. గుడ్, అది ఒక మంచి సందేశం కాదు. ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమృత్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి మహబూబ్నగర్లో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది. ఈరోజు ప్రతి మున్సిపాలిటీకి నిధులు ఇచ్చింది. వాళ్ళ దాదాపు 1000 కోట్లకు మన జిల్లాలో చూసుకుంటే 1000 కోట్లకు పైననే నిధులు ఇచ్చింది అమృత్ కింద. దాంట్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంత లోన్ కానీ ఉంది 40% లో కూడా. సో ఇవాళ ఈ యొక్క అమృత్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున వస్తున్న నిధులను ఉపయోగించుకోవడమే కానీ 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ వాటి ద్వారా వచ్చిన నిధులే కానీ ఈరోజు మున్సిపాలిటీ నిధులు అంటే జనరల్ ఫండ్ అంటే ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్స్ ద్వారా జరుగుతున్నటువంటి పనులు. సో ఇవన్నిటిని కూడా అల్టిమేట్ గా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి కోసం ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా మన కొత్తకోట మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రపోజల్స్ పంపి ఈ మున్సిపాలిటీలో అదనంగా ఇంకేమైనా అవసరం ఉన్నదా అనేటటువంటి ఎక్సర్సైజ్ చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి మన మున్సిపాలిటీకి అవసరమైనటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారా తెచ్చుకోవచ్చు. మన ఎంపీ దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మున్సిపాలిటీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ కౌన్సిలర్ బాలకోటి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్థానికులు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. బూత్పూర్ మండలంలో పార్టీ కోసం సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి రిజర్వేషన్ పేరుతో కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బూత్పూర్ మున్సిపాలిటీ ఎస్టీ రిజర్వ్ కావడంతో రానున్న మున్సిపల్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న బాలకోటి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఈరోజు బూత్పూర్ మున్సిపాలిటీలో ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మేము అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఈ పండగ వాతావరణం కంటిన్యూగా కనిపిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. దానికి ప్రధాన కారణం ఈరోజు ప్రజాపాలన, ప్రజల కోసం ప్రజలు మెచ్చే విధంగా పాలన అందిస్తున్న మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మేము కానీ అవన్నీ నచ్చి ఈరోజు మాకు పట్టం కడతా ఉన్నందుకు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా బూత్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున బాలకోటి మాజీ కౌన్సిలర్ 1వ వార్డు కౌన్సిలర్ నాయకత్వంలో దాదాపు 400-500 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి. ముఖ్యంగా గ్రామాల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ పట్టణాలలో కూడా అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేస్తూ అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి మీ వెంట నడుస్తామని చెప్పేసి ఈరోజు బాలకోటి గారు కానీ వాళ్ళతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా పాలమూరు జిల్లా మీకు అందరికీ కూడా తెలుసు. మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పాలమూరు అభివృద్ధి పరుగులు పెడుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. మననే IIIT ఎవరు ఊహించని విధంగా ఈరోజు పాలమూరు జిల్లాకు IIIT తీసుకురావడం జరిగింది. ఇక్కడే కూతవేటు దూరంలో IIIT ఫౌండేషన్ వేసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. తొందరలోనే
బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన దగ్గర రాబోతా ఉంది. ఆల్రెడీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు నేను అడిగిందే తడుగా 400 ఎకరాలు ఉచితంగా ఈరోజు డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో ఇవే కాకుండా డ్రై పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కరువెన ప్రాజెక్టు దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు యువకులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఇవే కాకుండా టౌన్లో ముఖ్యంగా దేవరకద్ర కానివ్వండి, భూత్పూర్ కానివ్వండి, కొత్తకోట మున్సిపాలిటీలలో మొన్న వారం రోజుల క్రితము దాదాపు 60 కోట్ల రూపాయలతోన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఈ టౌన్లను, ఈ 3 మున్సిపాలిటీలను ఈరోజు ప్రత్యేకంగా అభివృద్ది చేయబోతా ఉన్నాం. ఆ నిధులు సంబంధించి శంకుస్థాపనలు చేయడం జరిగింది. పనులు కూడా మొదలైనాయి. ఆల్రెడీ పనులు కూడా చేస్తా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు 20 కోట్లు వచ్చినాయి, 50 కోట్లు వచ్చినాయి, 30 కోట్లు వచ్చినాయి, 10 కోట్లు వచ్చినాయి అని చెప్పడం అంటే పేపర్లకే పరిమితమైన తప్ప ఆచరణలో శూన్యం. కానీ ఈరోజు మేము ఆచరణలో పెట్టి పనులు మొదలుపెట్టి అంటే శంకుస్థాపనలు చేసి ఆ పనులు కూడా చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు దేవరకద్రకు సంబంధించి మీరు చూస్తా ఉన్నారు. దేవరకద్ర గతంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఈరోజు దేవరకద్రలో డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది, కోర్టు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దేవరకద్రలో ముఖ్యంగా మొన్ననే మున్సిపల్ ఆఫీసు కూడా ముఖ్యమంత్రి గారు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తే దానికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఈరోజు భూత్పూర్ పట్టణంలో కూడా ముఖ్యంగా డ్రైనేజ్ గానీ, సీసీ రోడ్లు గానీ, డ్రింకింగ్ వాటర్ గానీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మాకు ఆల్రెడీ పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ 3 మున్సిపాలిటీలలో ఉన్న 37 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబెట్టిన అభ్యర్థులే భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఈ 3 మున్సిపాలిటీలలో కూడా చైర్మన్లు కూడా కైవసం చేసుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన బాలకోటికి, అదేవిధంగా వారి మిత్ర బృందానికి ఇంకా చాలా మంది మహిళలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు మా నవీన్ గౌడ్ మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో నాతో వెన్నంటి ఉండి నా కోసం అంటే కాంగ్రెస్ పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడ్డాడు. రిజర్వేషన్ రాకపోవడం వల్ల ఈరోజు అవకాశాలు రాలేకపోతున్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న లక్ష్మణ్ యాదవ్ ఏదైతే ముడా చైర్మన్ పదవి ఉందో ఆ పదవి కాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ముడా చైర్మన్ పదవి కూడా నవీన్ గౌడ్కు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చిన గుర్తింపు సంఘం ఏఐటీసీయూ. సంబక్క జాతరకు పటిష్టమైన బందోబస్తు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వొద్దు, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ. ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం, పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె నోటీసు, సింగరేణి యాజమాన్యానికి అందించిన సిఐటియు. For more updates, keep watching.